أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ليس البر أن تولوا وجوهكم قبل المشرق والمغرب ولكن البر من آمن بالله واليوم الآخر والملائكة والكتاب والنبيين وآتى المال على حبه ذوي القربى واليتامى والمساكين وابن السبيل والسائلين وفي الرقاب وأقام الصلاة وآتى الزكاة సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంత మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 177వ వాక్యం యొక్క రబీములంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, మనిషి తన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు. మరి నేను మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని, ఆస్తి సంపాదించాలి అని, మరి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు. ఆ లక్ష్యం వైపునగా అతను కృషి చేస్తాడు. ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఇది ప్రపంచంలో ఒకవేళ అతను ఆ లక్ష్యాన్ని చేరుకో నిమిత్తము మరి పూర్తిగా కృషి చేసినట్లయితే మరి అతను ఆ లక్ష్యాన్ని సాధించుకుంటాడు. ఇది ప్రపంచంలో అతనికి లభించే ఒక సాఫల్యం, ఒక సక్సెస్. అయితే సోదరులారా, ఇది కేవలము 3 నాళ్ల ముచ్చటైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి విషయం. అయితే పరలోకంలో సాఫల్యం పొందడం కోసము, పరలోకంలో నరకాన్ని తప్పించుకోవడం కోసము, మరి శాశ్వతమైనటువంటి ఆ స్వర్గ వనాల్లో మనము ప్రవేశించడం కోసము దైవము కేవలము 2 మార్గాలను చెప్తున్నాడు. చాలా వినడానికి చాలా తేలికైనటువంటి మార్గం, కేవలము 2 మార్గాలను చెప్తున్నాడు. అదేమిటంటే ఇన్నల్లజీన ఆమను వ అమిలు సాలిహాత్ ఉలాయిక యదఖులూనల్ జన్న హుమ్ ఫీహా ఖాలిదూన్. దీని అర్థం ఏమిటంటే సోదరులారా, మీరు విశ్వసించి సత్కార్యాలు చేసినట్లయితే మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేయడం జరుగుతుంది. మరి అక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. మరి చూడడానికి చాలా తేలికైనటువంటి మాటలు. ఇన్నల్లజీన ఆమను వ అమిలు సాలిహాత్, విశ్వసించి సత్కార్యాలు చేయడము, కేవలం చాలా తేలికైనటువంటి 2 మాటలు. అయితే సోదరులారా, ఒకవేళ మనము ఈ 2 మాటల మీద మనము అమలు చేయడము ప్రారంభించాము అంటే మరి మనిషి యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. అతని జీవితము ఒక నైతికబద్ధమైనటువంటి జీవితంగా మారిపోతుంది. సమాజానికి అతను ఆదర్శవంతం అవుతాడు. అతని ద్వారా సమాజం అంతా కూడా ఎంతో ప్రయోజనం పొందుతుంది. అది ఒకటి ఏమిటంటే విశ్వసించడము. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మరి సందర్భం వచ్చినప్పుడల్లా మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేమిటంటే విశ్వాసము అంటే మనిషి దైవం కేవలము ఒక్కడే అని నమ్మడం, ఈ సృష్టికి కర్త ఒక్కడే అని నమ్మడం, ఆయనకు ఎవరు కూడా సాటి సమానము లేనివారు, ఆయనకు ఎవరు కూడా సాటి సమానము లేరు అని నమ్మడం, ఎవరిని కూడా ఆయనకు సాటిగా దైవంగా భావించకపోవడము, ఇది విశ్వాసము అనేది. అంటే ఏ మనిషిని కానివ్వండి, ఏ జీవిని కానివ్వండి, అతను మనకు ఎంతగా ఇష్టమైనా కూడా
మనం అతన్ని ఎంతగా ఇష్టపడుతున్నా ప్రేమిస్తున్నా కూడా అతనికి దైవం యొక్క స్థానము ఇవ్వకపోవడమే అది విశ్వాసము. దైవము మరి 4 గుణగణాలు ఉంటాయి ఆయనకి. ఈ 4 గుణగణాలు గల ఆ శక్తే దైవంగా భావించడము ఇది విశ్వాసం. అది ఒకటేమిటంటే ఆయన సృష్టికి కర్త అయి ఉంటాడు, కానీ ఆయన సృష్టి అయి ఉండడు. అంటే మీలాగా నాలాగా ఈ జీవజాలంలాగా ఆయన పుట్టింపబడి ఉండడు అనమాట. ఇంకా ఆయనకు పుట్టుక అనేది ఉండదు, ఇంకా చావు అనేది ఉండదు, ఇంకా ఆయన లాంటి వారు ఎవరు కూడా ఉండరు. ఈ విధంగా ఈ 4 గుణగణాలు గల దైవాన్ని మరి ఆయన ఒక్కడే అని విశ్వసించడము ఇది నిజమైనటువంటి విశ్వాసం. మరి మనిషి ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటాడో అతను వెంటనే సత్కార్యాలను కూడా చేయాలి. అంటే సత్కార్యాలు అంటే మంచి పనులు. కేవలము విశ్వాసాన్ని అతను మనసులో కలిగి ఉండి అతను మంచి పనులు చేయడం లేదనుకోండి, అటువంటి విశ్వాసం వల్ల కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు, అది వ్యర్థమే. మరి మంచి పనులు చేస్తున్నాడు, సత్కార్యాలు ఆచరిస్తున్నాడు, కానీ అతని మనసులో విశ్వాసం లేదు. దైవం అంటే మనిషి అని భావిస్తున్నాడు. దైవం అంటే నేను సృష్టించుకున్నటువంటి ఈ స్వరూపాలు, ఈ ఆకారాలను భావిస్తున్నాడు. దైవం అంటే పుడతాడు, చనిపోతాడు అని భావిస్తున్నాడు. ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని అతను కలిగి ఉన్నప్పుడు అది కూడా వ్యర్థమే. కాబట్టి సోదరులారా, ఏ విధంగా అయితే ఎంతటి పెద్ద భవంతి అయినా కూడా ఒక బలమైనటువంటి పునాది అవసరమో, అదేవిధంగా మనిషికి బలమైనటువంటి విశ్వాసము పునాదిగా ఉండాలి. ఆ విశ్వాసము దేవుని ఏకత్వం మీద ఉండాలి. దీనినే తౌహీదే ఇలాహీ అంటారు. అంటే దైవం ఒక్కడు అని విశ్వసించడం. కాబట్టి దైవం ఒక్కడు అన్న విశ్వాసం మీద అతని జీవితం ఉన్నప్పుడు అది నిజమైనటువంటి విశ్వాస జీవితం అనిపించుకుంటుంది. మరి ఎప్పుడైతే దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు అని అతడు త్రికరణ శుద్ధితోటి మనస వాచ కర్మేణ అతను విశ్వసిస్తాడో వెంటనే అతను సత్కార్యాలను కూడా అతను చేయవలసి ఉంటుంది. అయితే ఏ పనులు చేయాలి, ఏ మంచి పనులు చేయాలి, దానికి దైవము ఇక్కడ మనకు ఒక లిస్టును ఇవ్వడం జరుగుతుంది. అది చూడండి. ఒకటి ఏమంటున్నాడంటే, సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో తిప్పుకోవడం కాదు. అంటే దీని అర్థం ఏమిటంటే, నేను పలానా చేశాను, చాలా మంచి పని చేశాను అని తను భావించడము, మరి ఇదేవిధంగా ప్రజలు కూడా అతన్ని పొగడ్డం, లేకపోతే పలానా ఏదైనా చేసి నేను చాలా మంచి పని చేశానని భావించడం. ఈ విధంగా మీరు అనుకోవడం కాదు ఏది మంచి పని ఏది చెడ్డ పని అనేది దైవం నిర్ణయిస్తాడు. అదే మీ ముఖాలను మీరు తూర్పుకో పడమరకో తిప్పుకోవడము, లేకపోతే పలానా మంచి చేశాను నేను మీరు గొప్పలు చెప్పుకోవడము, ఇది కాదు సత్కార్యం అంటే. అసలు సత్కార్యం అంటే ఏమిటంటే దైవం చెప్తున్నాడు చూడండి, మనిషి తన అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించడము. చూడండి సోదరులారా, మనిషి ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదించినప్పటికీ కూడా అతను ఒకవేళ తన తండ్రిని తండ్రిగా అతను గుర్తించడం లేదనుకోండి, మరి సమాజంలో ప్రతి ఒక్కరూ అతనిని నిందిస్తారు. ఎందుకంటే తండ్రిని తండ్రిగానే ఒప్పుకోడు. వీడు ఎంత పెద్దవాడైతే ఏంటి ప్రయోజనము, ఎంత విజ్ఞానం ఉంటే ఏంటి ప్రయోజనము, ఎంత గొప్పవాడైతే ఏంటి ప్రయోజనము అని చదువు రాని వాడు సైతం అతనిని నిందిస్తాడు. అతనిని మరి అందరూ అతన్ని అసహించుకుంటారు. ఎందుకంటే జన్మనిచ్చినటువంటి తండ్రిని అతను కాదన్నాడు కాబట్టి. అదేవిధంగా సోదరులారా, మనిషి ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇక్కడ సంపాదించినా, మరి అతని విజ్ఞానం అంబరాన్ని అంటుతున్నప్పటికీ కూడా అతను తన ఈ పుట్టుకకు కారణమైనటువంటి ఆ సృష్టికర్తను అతను గుర్తించడం లేదనుకోండి, ఆ దైవాన్ని అతను గుర్తించడం లేదు, ఆ దైవానికి సాటి సమానము కల్పిస్తున్నాడు, ఎవరిని పడితే వాళ్ళను తన దైవాలుగా భావిస్తున్నాడు. ఈ విధంగా నిజమైనటువంటి సృష్టికర్తను అతను అవమానం చేస్తున్నాడు అనుకోండి, మరి దాని వలన అతని యొక్క విజ్ఞానానికి అతని యొక్క జీవితానికి ఏదైనా అర్థం ఉంటుందా? దైవం ఇదే చెప్తున్నాడు. సత్కార్యము అంటే మంచి పని అంటే ముందు నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను నువ్వు గుర్తించు. మనం చూస్తుంటాము, మనిషి మరి అనేక రకాల చదువులు చదువుతుంటాడు. మరి పేరు కంటే పొడుగుగా అతని వెనకాల డిగ్రీలు ఉంటాయి. మరణ ఎంఏ ఎల్ఎల్బి ఈ విధంగా డబల్ ఎంఏ చేస్తుంటాడు, ఈ విధంగా డాక్టరేట్లు చేస్తుంటాడు. అన్ని రకాల
ప్రపంచంలో ఎంతైతే విద్య ఉంటుందో అంత విద్యను కూడా అతను చదవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ తన జన్మకు కారణమైనటువంటి వాడు తన మాతృగర్భంలో మరి కేవలము ఒక బిందువుగా అతన్ని కార్చి కేవలము బిందువు రూపం నుండి మరి అంత అందమైనటువంటి రూపాన్ని తీర్చిదిద్దినవాడు. మాతృగర్భం అనే ఆ కర్మాగారంలో 9 మాసాల పాటు అతనిని మరి పోషించి అతనికి అందమైనటువంటి రూపాన్ని ఇచ్చి బయటకు తెచ్చినవాడు. మరి బయటకు తెచ్చిన తర్వాత మరి తల్లిదండ్రుల హృదయాలలో ఆ ప్రేమను ఆప్యాయతను నింపి పెరిగి పెద్దవారయ్యే వరకు కూడా మరి ఆ యొక్క తల్లిదండ్రుల గుండెల్లో ప్రేమను పెట్టి అతన్ని సాకేవాడు. మరి అతను పెరిగిన తర్వాత మరి అన్ని రకాల వనరులు, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇచ్చి అతనికి ఒక జీవితాన్ని ఇచ్చి భార్య బిడ్డల ద్వారా అతనికి ఆనందాన్ని ఇచ్చి ఒక కుటుంబాన్ని, ఒక ఇల్లుని ఇచ్చి మరి అన్ని రకాలుగా అతనిని ఆదుకునేవాడు. ఎవడో మరి ఆ దైవాన్ని గుర్తించకపోతే ఇతని విజ్ఞానము, ఇతని డిగ్రీలు, ఇతని చదువు ఏదైనా ప్రయోజనం ఉంటుందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి మనిషి ఉంటాడు, చాలా సత్కార్యాలు ఆచరిస్తుంటాడు, బీదలకు సాధులకు అన్నదానాలు చేస్తుంటాడు, వస్త్రదానాలు చేస్తుంటాడు, మరి సమాజంలో చాలామందిని అన్ని రకాలుగా ఆదుకుంటూ ఉంటాడు. కానీ తన యొక్క దైవాన్ని అతను గుర్తించడు, తనను పుట్టించినటువంటి సృష్టికర్తని అతను గుర్తించడు. దానివల్ల ఏంటి ప్రయోజనము? దైవం ఇదే చెప్తున్నాడు. ముందు మీరు మీ దైవాన్ని గుర్తించండి. మీరు గాలిని పీల్చుకుంటున్నారు, ఒక్క 5 నిమిషాల పాటు గాలి స్తంభించిపోతే ప్రపంచంలో మానవులందరూ చనిపోతారు. కాబట్టి ఆ గాలిని ఎవరు ప్రసాదిస్తున్నారు? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించామా మనం? ఆ నీటిని ఎవరు ప్రసాదిస్తున్నారు? ఈ వనరుని ఎవరు ప్రసాదిస్తున్నారు? కాబట్టి ఆ ప్రసాదించే దైవాన్ని మీరు గుర్తించకపోతే, ఆ సృష్టికర్తని మీరు గుర్తించకపోతే మీ జన్మ, మీ బ్రతుకు, మీ విజ్ఞానము, మీ చదువు, తెలివితేటలు అంతా కూడా వ్యర్థము. కాబట్టి మనిషి ముందుగా తన దైవాన్ని గుర్తించాలి. ఆ దైవం ఒక్కడే అని అతను విశ్వసించి సత్యాన్ని బలపరచాలి. అవునండి, ఈ సృష్టిలో అనేక మంది దైవాలు ఉన్నట్లయితే ఇంత సవ్యంగా, ఇంత క్రమబద్ధంగా ఇది జరగదండి. నిస్సందేహంగా దైవం అందరికీ కూడా ఒక్కడే, ఆయన ఒక్కడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఎంత సమతుల్యంగా ఉంది అని అతను ఆలోచన చేసి ఆ సత్యాన్ని బలపరుస్తాడు, ఆ సత్యాన్ని సమర్థిస్తాడు, ఆ సత్యం కోసమే పాటుపడతాడు, ఆ సత్యం కోసం అవసరమైతే ప్రాణాలను కూడా అతను త్యాగం చేస్తాడు. ఇది నిజమైనటువంటి విశ్వాస జీవితం. కాబట్టి మనిషి తన దైవాన్ని ముందు గుర్తించాలి, ఆ సత్యాన్ని అతను బలపరచాలి. దాని తర్వాతే ఏ మంచి పని అయినా, ఏ సత్కార్యమైనప్పటికీ కూడా. కాబట్టి దైవం చెప్తున్నాడు, మంచి పని అంటే ముందు మీరు మిమ్మల్ని పుట్టించినటువంటి మీ దైవాన్ని గుర్తించండి, ఆయన గుణగణాలను గుర్తించండి, ఆయన శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించండి, ఆయన హక్కులను మీరు గుర్తించండి. వీటిని వదిలిపెట్టి మీరు ఎన్ని మంచి పనులు చేస్తే ఏంటి ప్రయోజనము? సమాజంలో మీకు చాలా గొప్ప పేరు ఉంటుంది, పలానా ఆయన చాలా దానపరుడండి అని చెప్పేసి పేపర్లో కూడా మీ ఫోటో వేస్తుంటారు. కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం? మీ గొప్పతనము దైవం గుర్తించాలి, ఆయన వద్ద మీరు అంగీకరింపబడాలి. దైవం చెప్తున్నాడు, ఇన్న అక్రమకం ఇందల్లవ అత్తకాకుం. దైవం వద్ద మిమ్మల్ని చేర్చేది మీ ఆస్తిపాస్తులు, మీ రూపురేఖలు కాదు, మీ భక్తి మాత్రమే, మీ దైవ ప్రీతి మాత్రమే, మీ దైవ భీతి మాత్రమే. ప్రవక్త వారు చెప్పారు ఒక సందర్భంలో, దైవము మీ రూపురేఖలను, మీ యొక్క ఆస్తిపాస్తులను ఎంత మాత్రం కూడా చూడడు, ఆయనకు ఏ మాత్రం కూడా పట్టింపు. మీ రూపం ఎలాగున్నా, మీకు ఆస్తులున్నా పాస్తులున్నా, లేకపోతే మీరు బీదవారైనా, మీ దైవం ఎంత మాత్రం కూడా ఇవేమి కూడా పట్టించుకోడు. మీలో దైవభీతి ఎంత ఉన్నది, పాపభీతి ఎంత ఉన్నది, దైవానికి భయపడి మీరు ఏ విధంగా జీవితం గడుపుతున్నారు, అది మాత్రమే దైవం మిమ్మల్ని మీలో పరిశీలిస్తాడు. మీ ఆంతర్యాలను పరిశీలిస్తాడు, మీ బాహ్యాన్ని కాదు దైవం పరిశీలించేది. బాహ్యంలో నేను చాలా గొప్పగా అందంగా ఉంటాను, చాలా గొప్ప పనులు చేస్తుంటాను, కానీ నా హృదయంలో మరి ఏ మాత్రం కూడా దైవాన్ని విశ్వసించను. అటువంటిప్పుడు నేను ఎంత అందంగా ఉన్నా కూడా అనవసరము అది. మరి చూస్తుంటాం మనం, మన అందచందాలను గురించి చాలా గొప్పలు పోతుంటారు. స్త్రీమూర్తులు చాలా తమ అందచందాలను గురించి చాలా గొప్పగా గర్వపడుతుంటారు. మరి సౌందర్యం లేకపోతే, ఆ హృదయంలో దైవం పట్ల భీతి లేకపోతే, పాపభీతి లేకపోతే ఎంత అందముండి ఏంటి ప్రయోజనం సోదరులారా? కాబట్టి మనిషిలో ఆంతర్యం అతను పరిశుభ్రపరచుకోవాలి. ఆ ఆంతర్యంలో అంతరంగంగా అతను దైవం పట్ల ముందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దైవం నన్ను చూస్తున్నాడు, నేను చేసిన ప్రతి పనిని గురించి నన్ను అడుగుతాడు అన్న భీతితోటి అతను జీవితం గడిపినట్లయితే అతను ఎంత అసహ్యంగా ఉన్నప్పటికీ కూడా చూడడానికి మరి దైవం వద్ద అంతటి అందమైనటువంటి వ్యక్తి మరొకడు ఉండడు.
కాబట్టి సత్కార్యం అంటే ముందు మనిషి తన తన యొక్క సృష్టికర్తను అతను గుర్తించాలి, తన దైవాన్ని ముందు గుర్తించాలి, ఆ దైవాన్ని అతను విశ్వసించాలి. ఆ తర్వాత చెప్తున్నాడు చూడండి, అంతిమ దినాన్ని విశ్వసించాలి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు సోదరులారా. ఇక్కడ మనము చాలా గొప్ప సాఫల్యాన్ని పొందవచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, పదవులు సంపాదించవచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, అధ్యక్షుడు అవ్వచ్చు. కానీ సోదరులారా అదంతా కూడా ఈ 4 రోజుల ముచ్చట మాత్రమే. మహా బ్రతికితే మనము 60, 70, 80 సంవత్సరాలు. ఇదివరకు మన పూర్వకాలంలో మన తాత ముత్తాతలు బ్రతికేవారు. వారు అటువంటి మంచి తిండి తినేవారు, మంచి గాలి పీల్చుకునేవారు. మరి 100 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా మరి రాయి మాదిరిగా ఉండేవారు. కానీ మనకు ఆ పరిస్థితి లేదు సోదరులారా. ఇక్కడ మనం 60 సంవత్సరాలు బతికామంటే చాలా గొప్ప అన్నమాట ప్రస్తుతం పరిస్థితుల్లో. కాబట్టి మనిషి జీవితం 60, 70కి మించి లేదు. ఆ 60, 70 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం సోదరులారా? అది మనం ఆలోచించాలి. మనిషి తన అంతిమ దినాన్ని గురించి ఆలోచించాలి. ఒక తీర్పు దినం ఒకటి రాబోతున్నది. దైవం ఇట్టే మనల్ని పుట్టించేసి మనము ఇష్టం వచ్చినట్లు మనం చేసేసి ఏమాత్రం కూడా అడగడం అని భావిస్తున్నారా మనం? అఫహసిబుతుం అన్నమా ఖలకనాకుం అబసవ్వ అన్నకుం ఇలైనా లా తుర్జవు. దైవం ప్రశ్నిస్తున్నాడు. మిమ్మల్ని ఈ విధంగానే పుట్టించేశాడు దైవము. ఏ మాత్రం లక్ష్యం లేకుండా ఏదో చిన్నపిల్లవాడు బొమ్మను తయారు చేసుకున్నట్టు మిమ్మల్ని తయారు చేసేసి వదిలేస్తాడు అని భావిస్తున్నారా మీరు? దైవం వద్దకు మరలి రారు అని మీరు భావిస్తున్నారా? ఎంత మాత్రం కూడా కాదు. సుమ్మలతు అలున్న యౌమ ఇజిన్ అని నయీం. మీరు పొందిన ప్రతి అనుగ్రహాన్ని గురించి కూడా దైవం ప్రశ్నిస్తాడు. మీ కళ్ళను గురించి, మీ చేతులు కాళ్ళను గురించి, మీ హృదయాన్ని గురించి, ప్రతి అవయవాన్ని గురించి కూడా దైవం మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఈ కళ్ళతోటి నువ్వు ఏ విధమైనటువంటి దృశ్యాలు చూచావు, ఏ విధమైనటువంటి పనులు నువ్వు చూసావు అని చెప్పేసి దైవం ప్రశ్నిస్తాడు. ఈ చేతులతోటి దైవం నిషేధించినటువంటి దాన్ని నువ్వు తీసుకున్నావా, లేకపోతే ఆయన మరి అంగీకరించిన దాన్ని, ఆయన ఇష్టపడిన దాన్ని నువ్వు చేసావా? ప్రతి విషయాన్ని కూడా దైవం ప్రశ్నించే రోజు రాబోతుంది సోదరులారా. అదే తీర్పు దినము, ద జడ్జిమెంట్ డే అంటారు దీన్నే. కాబట్టి మనిషి ఈ అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి జీవితాన్ని గురించి కాదు ఆలోచించవలసింది, మరణం తర్వాత రాబోయే ఆ తీర్పు దినాన్ని గురించి. అక్కడ మనము సాఫల్యాన్ని పొందితేనే మనకు స్వర్గం, లేదు లేకపోతే నరకం సోదరులారా. ఆ నరకము ఈ ప్రపంచక జీవితంలాగా 60, 70 సంవత్సరాలు ఉండదు, శాశ్వతంగా ఉంటుంది. స్వర్గం కూడా శాశ్వతంగా ఉంటుంది, నరకం కూడా శాశ్వతంగా ఉంటుంది. కానీ మనిషి ఎంత ఏమరిపాటులో ఉన్నాడంటే ఏ మాత్రం కూడా పట్టించుకునే స్థితిలో లేడు. దైవం చెప్తున్నాడు, అల్ హాకుముత్తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకరిని మించి ఒకరు మీరు పొందాలి అన్న ధ్యాస మిమ్మల్ని ఏమరిపాటులో పడివేసింది, మరుపులో పడివేసింది. ఒకరిని మించి ఒకరు పొందాలి. వాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, నేను అంతకంటే గొప్ప ఇల్లు కట్టుకోవాలి. వాడు 1 లక్ష సంపాదించాడు, నేను అంతకంటే ఎక్కువగా సంపాదించాలి. వాడు ఆ పదవి పొందాడు, అంతకంటే ఎక్కువగా పదవి నేను పొందాలి. ప్రపంచాన్ని ఒకరి మించి ఒకరు పొందాలన్న ధ్యాస మిమ్మల్ని ఏమనుపాటులో పడవేసింది. చివరకు ఈ ధ్యాసలోనే మీరు శ్మశానానికి చేరుకుంటారు. అప్పుడు తెలిసి వస్తే ఏంటి ప్రయోజనం సోదరులారా? ఈ రోజున కాటికి కాళ్ళు చాపుకున్న వాడికి కూడా ఈ ప్రపంచం గురించి ఆశ. మరి అతనికి 60, 70 సంవత్సరాలు వచ్చేసరికి కూడా అతనికి దైవం ఎంత మాత్రం కూడా గుర్తుకురాడు. ఇక రేపో మాపో ప్రాణం పోతుంది అన్నప్పుడు అప్పుడు దైవం జ్ఞాపకం వస్తాడు. అప్పుడు మస్జిద్దులు, గుళ్ళు, చర్చిలు పట్టుకుని అప్పుడు తిరుగుతారు. అంతవరకు కూడా దైవం ఎంత మాత్రం కూడా జ్ఞాపకం రాడు సోదరులారా. 60 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. భార్య బిడ్డల ద్వారా, కొడుకులు కూతుళ్ళ ద్వారా, మనవాళ్ళ ద్వారా ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. కానీ అప్పుడు ఎంత మాత్రం కూడా జ్ఞాపకం రాడు. ఒక్కసారి అతను ముసలివాడైపోయి మరి ఏ మాత్రం కూడా నిలబడలేని స్థితి ఉన్నప్పుడు అప్పుడు అతనికి దైవం జ్ఞాపకం వస్తాడు. చూడండి ఎంత దురదృష్టమైనటువంటి విషయం. కానీ సోదరులారా, అటువంటి ఆరాధన దైవం ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. యవ్వనంలో మరి జవసత్వాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు చేసే ఆరాధన ఉంది చూసారా, అది నిజమైనటువంటి ఆరాధన. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ప్రళయదినాన్న దైవము 7 వ్యక్తులకు తన సింహాసనాన్ని కింద చోటును ప్రసాదిస్తాడు. అందులో ఒకడు తన యవ్వనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టినవాడు, దైవారాధనలో గడిపినవాడు. ఆ యువకుడిని దైవము తన సింహాసనం కింద చోటును ప్రసాదిస్తాడు. కానీ మన యువత ఈ రోజున సోదరులారా మరి భయంకరమైనటువంటి చెడుల్లో కూరుకుపోయి ఉన్నది. దైవం వాళ్ళకి జ్ఞాపకమే రాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, 60, 70 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మనిషికి జ్ఞాపకం రాడు దైవం. ఇక యవ్వనంలో ఏం జ్ఞాపకం వస్తాడు? మన యవ్వనం అంతా కూడా మరి ఈ విధంగా
చెడు అలవాట్లలో, సిగరెట్లలో, మద్యంలో, ఈ విధంగా వ్యభిచారంలో గడిచిపోతుంది. కానీ నిజమైనటువంటి దైవానికి ఇష్టమైనటువంటిది ఏమిటంటే యవ్వనంలో చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన. కాబట్టి సోదరులారా, సత్కార్యం అంటే ముందు మనిషి దైవాన్ని విశ్వసించాలి, అంతిమ దినాన్ని విశ్వసించాలి. అంతేకాదు దైవం యొక్క దూతలను కూడా విశ్వసించాలి. మనకు కంటికి కనబడరు దైవదూతలు, కానీ ప్రతి మనిషి చుట్టూరా కూడా 5 మంది దైవదూతలు ఉన్నారు. 2 దైవదూతలు అతను చేసే ప్రతి మంచి ప్రతి చెడు పని కూడా నమోదు చేస్తుంటే, మరొక 2 దైవదూతలు శైతాను అతనికి ఆపదలు కలిగించడం నుండి రక్షిస్తుంటారు. ఒకవేళ ఆ దూతలలో లేరనుకోండి, ఈ శైతానులు అనేవాళ్ళు మనిషిని మరి శారీరకంగా బాధ పెట్టి తప్పులు చేయిస్తారు. ఇప్పటి వరకు ఈ శైతానులు మనసులో దూరి మన యొక్క ఆలోచనలు మార్చడానికి ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. కానీ ఆ దైవదూతలు లేరనుకోండి, మరి ఫిజికల్గా మరి శారీరకంగా బాధలు పెట్టి మరి అతనిని తమ మార్గంలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రమాదాన్ని నుండి రక్షించడం కోసమే దైవము 2 దైవదూతలను కాపలా పెట్టడం జరిగింది. ఇంకొక దైవదూత మనము చేసే ప్రతి పలుకును కూడా, మనము మాట్లాడే ప్రతి మాటను కూడా నమోదు చేస్తున్నాడు. ఈ విధంగా అతను ఏ ధర్మాన్ని అవలంబించేవాడైనా కానివ్వండి, ఏ మతాన్ని అవలంబించేవాడైనా కానివ్వండి, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా ప్రతి మనిషి చుట్టూ 5 మంది దైవదూతలు ఉన్నారు. మన కంటికి కనబడరు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు, అతను నేరాలు ఘోరాలు చేస్తున్నప్పుడు ఒంటరిగా చేశాను, నన్ను ఎవరు కూడా చూడడం లేదు కదా అని చెప్పేసి. ఈరోజు పేపర్ చూడండి, ఉత్తరప్రదేశ్లో మరి స్త్రీలను మానభంగం చేసివేయడమే కాకుండా వాళ్ళని చంపేసి మరి ఉరి తీసేస్తున్నారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి చెడులు మనిషి ఈరోజు చేస్తున్నాడు. కేవలము అతను అత్యాచారం చేసి వదలడం లేదు, వాళ్ళను నామరూపాలు లేకుండా చంపేస్తున్నాడు. ఇంత భయంకరమైనటువంటి చెడుల్లో మనిషి ఈ రోజున కూరుకుపోయి ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటి? నేను ఒంటరిగా చేస్తున్నాను, నన్ను ఎవరు కూడా చూడడం లేదు కదా అనుకుంటున్నాడు. కానీ సోదరులారా, అతని చుట్టూ 5 మంది దైవదూతలు ఉన్నారు. అంతేకాదు ప్రళయ దినాన్న అతని కాళ్ళు, అతని చేతులు, అతని శరీర చర్మము కూడా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి ఇన్ని ఏర్పాట్లు దైవం చేయడం జరిగింది. ఇన్షాల్లా దైవం కలిస్తే మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈరోజు మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, మనిషి సత్కార్యం అంటే ముందు తన దైవాన్ని విశ్వసించాలి, తన పుట్టుకు కారణమైనటువంటి తన సృష్టికర్తను ముందు అతను గుర్తించాలి. అది గుర్తించకుండా అతను ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా అదంతా కూడా వ్యర్థమే. అంతేకాకుండా మనిషి తన మరణం తర్వాత రాబోయే తీర్పు దినాన్ని గురించి కూడా అతను విశ్వసించాలి. అదే నిజమైనటువంటి సత్కార్యము. దాని తర్వాతే మిగతా సత్కార్యాలన్నీ కూడా. దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, మన జీవితాలను మనం మార్చుకోవాలని, దైవానికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలని, మనకు అందరికీ కూడా విజ్ఞానాన్ని, ఆ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని, మంచి మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.